67వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. ఈరోజు నుంచి నేను ప్రత్యేకంగా బైబిల్ మానవ జీవితాన్ని గురించి ఏం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనకు అవసరం అనే సంగతుల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లోకము ఎలా సృష్టించబడింది అనడానికి, ఈ ప్రపంచము లేకపోతే ఈ విశ్వము ఎలా సృష్టించబడింది అనడానికి రకరకాల థియరీలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతము అంటే అర్థం ఏంటంటే అది నిజమని కాదు, అది నిజం కాదు. సిద్ధాంతం అంటే నిజం కాదు. అది దాన్ని ఎవరో ఇలా జరిగి ఉండొచ్చు అని ఊహిస్తే తయారైనటువంటి సిద్ధాంతం. ఇప్పుడు సిద్ధాంతం తయారు చేసి దానికోసం ఆధారాలు వెతుకుతున్నాం అన్నమాట. సిద్ధాంతం తయారు చేస్తాం, ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరిగి ఉండాలి, ఇలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతాన్ని సిద్ధపరిచి అది అలా జరిగిందా లేదా అనేటువంటి దానికి ఆధారాలు సేకరిస్తాం. ఈ లోకమంతా ఎలా సృష్టించబడిందని సైన్స్ నమ్ముతుందంటే, సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఎలా నమ్ముతుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. అంటే పెద్ద విస్ఫోటనం జరిగింది, మహావిస్ఫోటనం జరిగింది. మహావిస్ఫోటనము ఆటోమేటిక్గా ఎందుకు జరుగుతుంది తెలియదు, సైన్స్ చెప్తుంది. ఎందుకంటే సైన్సే చెప్తుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, అంటే కారణం లేకుండా ఏది జరగదు. వాళ్ళే చెప్తున్నారు ఎందుకు జరిగిందో తెలియదు, పెద్ద విస్ఫోటనం జరిగిందట. ఆ విస్ఫోటనంలో ఈ భూమి, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అంతా మరి అంతకుముందు భూమి ఇవన్నీ కలిపి ఎక్కడ ఉండేవో తెలియదు. ఏమి విస్ఫోటనం అంటే అర్థం ఏంటండి, ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాను. బిగ్ బ్యాంగ్, బ్యాంగ్ అంటే ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం. ఈ ఒకదాన్ని ఒకటి ఎవరు గుద్దుకున్నాయి, ఎవరు పంపించారు, దానికి ఏమి థియరీ లేదు, ఏదో గుద్దుకుంది అయిపోయింది. ఇంకా మానవ జీవితం గురించి అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. అమీబా అనేటువంటి ఏకకణ జీవి నుంచి 2 కణాలతో 3 కణాలతో అలాగా కొన్ని కోట్ల కణాలతో తయారైనటువంటి మానవ శరీరాలు ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేసినాయి. ఇదో విచిత్రమైనటువంటి థియరీ. దీన్ని నమ్మేస్తున్నారు పుస్తకాల్లో. మీకు పుస్తకాలు నేర్పించేస్తుంటారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాడు. ఎగ్జామ్లో ఇదే రాయాలి పాస్ అవ్వాలంటే. బైబిల్లో ఉన్నది రాస్తే కుదరదు. విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఆధారాలు కనుక్కుంటున్నారు. వాళ్ళు చెప్పేటువంటి వాటికి కొన్ని ఆధారాలు తెలిసినప్పుడు వాటన్నిటినీ ఇది నిజము, ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు, అదిగో ఇలా జరిగింది కాబట్టి ఇది అయి ఉంటుంది అనేటువంటిది ఆధారాలు వెతుక్కుంటున్నాం. అంతే తప్ప దానికి ఆధారాలు లేవు. నిజమేమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇంకా భూమి మీద ఉన్నటువంటి రకరకాల మతాల వాళ్ళకి అసలు భూమి ఎలా పుట్టిందో కూడా ఒక ఆలోచన లేదు. ఆల్రెడీ భూమి ఉంది, భూమి మీద మనం ఉన్నాం. అప్పుడు భూమిని ఏలడానికి దేవుళ్ళు దేవతలు తయారయ్యారు. వాళ్ళకి మధ్యన గొడవలు జరిగినాయి. భూమి మీద మనుషులు సృష్టించి పడేశాడు ఒక ఆయన. వాళ్ళు కొట్టుకుని వాళ్ళందరూ కలిసి ఇలా చేశారు, అలా చేశారు. వీళ్ళు తయారు చేసిన దేవుడు ఏ జనాంగం గెలిచారో వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అయ్యాడు, మిగతా వాళ్ళ దేవుడు తక్కువ అయిపోయాడు. ఒకప్పటికి వాళ్ళు బలం సంపాదించిన వాళ్ళు గెలిచేసి వాళ్ళ దేవుడు గొప్పవాడయ్యాడు. ఇదే కాన్సెప్ట్ తప్ప ప్రపంచం అంతా ఎట్లా సృష్టించబడింది అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన సత్యము దేవుని యొక్క వాక్యమును మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. నిస్సందేహముగా బైబిల్ ఈజ్ సో అథెంటిక్. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము ఎంత సత్యమైనది అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కునేటువంటి అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను ధృవీకరిస్తున్నాయి. బైబిల్లో ఉన్న సత్యాలను ధృవీకరిస్తున్నాం. మనము నేర్చుకుంటా ఉంటే ఈ వేళంతా దాని గురించి నేర్చుకోవచ్చు. దేవుడు భూమిని
గోళాకారంలో చేశాడు అనే సంగతి బైబిల్లో యోబు గ్రంథంలో ఎప్పుడో క్రీస్తు పూర్వము సుమారు 2000 సంవత్సరాల క్రితం రాశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి 2000 సంవత్సరాల ముందు బైబిల్లో రాశారు. సుమారు 2000 సంవత్సరాలు. అది 3000 సంవత్సరాలు అవ్వచ్చు, 3500 సంవత్సరాలు అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేము. కనీసం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం. అయితే భూమి గుండ్రంగా ఉన్నదని కనుక్కున్నది ఓ 200 సంవత్సరాల క్రితం. సుమారు 200 సంవత్సరాలు కూడా అవ్వలేదేమో, ఇంకా 200 సంవత్సరాల క్రితమే. ఎందుకంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడే 1970లో పుట్టిన నేను స్కూల్లో చదువుకున్నప్పుడే 5వ తరగతిలోకి వచ్చేసరికి ఇదిగో భూమి గుండ్రంగా ఉంటుంది, బల్లపరుపుగా ఉంటుంది, భూమి చివరికి వెళ్తే పడిపోతారు కిందకని చెప్పి నమ్మేవాళ్ళు. భూమి గుండ్రంగా ఉన్నది ఎలా తెలిసిందంటే, మీరు సముద్రపు ఒడ్డుకి వెళ్ళి చూడండి, అక్కడి నుంచి వచ్చేటువంటి ఓడ ముందు పొగ కనిపిస్తుంది, తర్వాత పొగగొట్టం కనిపిస్తుంది, ఆ తర్వాత ఓడ ముందు భాగం కనిపిస్తుంది, ఆ తర్వాత ఓడ మొత్తం కనిపిస్తుంది. అంటే పైకిలా ఎక్కుతుందని చెప్పి నమ్మి అప్పుడు భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పేసి నమ్ముతున్నారు. ఈవేళకి కూడా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫ్లాట్ అర్థర్స్ అంటే భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు, లేదు భూమి గుండ్రంగా లేదు, భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్ముతున్నారు. అంటే భూమి ఇలా ఉందంట, దాని మీద కొండలు గుట్లు ఇలాగ ఉన్నాయంట. అందుకని చెప్పి సూర్యుడు పైకి లేచినప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇలా తిరిగిపోతున్నాడంట. భూమికి మరి అమెరికాలో ఎందుకు పగలు వచ్చాయి, మనకి పగలైతే అక్కడికి ఎందుకు రాత్రి అవుతుందో వాళ్ళు అవన్నీ పట్టించుకోవట్లేదు. ఏదో అడ్డం వచ్చేస్తుంది అందుకని చెప్పి పగలు రాత్రి ఏర్పడుతున్నాయంట. వీళ్ళు చెప్పిన తెంగర మాటలనే మనం నమ్మాలి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చూడండి, బైబిల్ యోబు గ్రంథంలో మనకి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఒక సంగతిని మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఈ 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, ఆయన వలన నడిపించబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. భూగోళము, భూమి అనేటువంటిది గోళము. అంటే గోళం అంటే అర్థం ఏంటి? రౌండ్గా ఉంటుంది. రౌండ్ అంటే పర్ఫెక్ట్ రౌండ్ కాదు. గోళం అంటే పర్ఫెక్ట్ రౌండ్ కాదు. వృత్తాకారంలో ఉంటుంది అంటలేదు, గోళంలా ఉంటుంది. ఆ గోళానికి ఎన్ని వంపులైనా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటంటే, ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర భూమి కొంచెం ఉబ్బెత్తిగా ఉంటుంది, మిగతాదంతా కూడా రౌండ్గా ఉంటుంది అనే సంగతి కనుక్కున్నారు. అవన్నీ వీళ్ళు కనుక్కుని నిర్ధారిస్తున్నది ఏంటంటే, బైబిల్లో ఉన్న సత్యాలను వాళ్ళు నిర్ధారిస్తున్నారు అంతే. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనము నమ్మాలి. తప్పనిసరిగా విజ్ఞాన శాస్త్రం ఏదో ఒక రోజున దీన్నే నిరూపిస్తుంది. ఆకాశంలోనికి ఎగిరి వెళ్తున్నారు. ఈవేళ భూమిని విడిచి కొన్ని వేల కిలోమీటర్లు పైకి వెళ్తున్నారు. హబుల్ టెలిస్కోప్ను పంపించారు. వాటన్నిటిలో వచ్చినటువంటి ఫోటోలు చూసి కూడా ఇదంతా ట్రాష్ అంటున్నారు. వీళ్ళు చెప్పిన దానికి ఆధారాలు లేకపోయినా సరే చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మానవుడు భూమికి నాయకుడుగా ఉండాలని దేవుడు ఏనాడో నిర్ణయించి, దేవుడు సర్వచరాచర జగత్తును ఒక ఉద్దేశపూర్వకంగా తన ఇష్టం వచ్చినట్లుగా తన నోటి మాట చేత సృష్టించాడని బైబిల్ చెబుతుంది. అండ్ వీ బిలీవ్ ఇట్. అది మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అది నమ్మదగినటువంటి మాట కాబట్టి. భూమి ఆటోమేటిక్గా ఈ లోకంలోనికి వచ్చినటువంటిది కాదు. సూర్యచంద్ర నక్షత్రాదులు ఆటోమేటిక్గా వచ్చినటువంటి వాళ్ళు కాదు. కొన్ని మొక్కలు విడిపోయి, ఒక మొక్క ఏమో సూర్యుడు అయిపోయి, ఇంకో మొక్క ఏమో కొన్ని నక్షత్రాలు అయిపోయి, చిన్న చిన్న రేణులైన నక్షత్రాలు అయిపోయి, ఇవంతా నమ్మశక్యము కానటువంటి అభూత కల్పన. నిజమైన సత్యం ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనకు చేస్తున్నప్పుడు మొదటి వచనం చెప్తున్నాడు కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. దేవునికి స్తోత్రం. అది నమ్మదగినటువంటి మాట. ఆది యందు అంటే భూమికి, ఈ సర్వచరాచర జగత్తుకు ఒక ఆరంభం ఉంది. కానీ దాన్ని సృష్టించిన దేవునికి ఆరంభము లేదు, ఆది లేదు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. దీన్ని సృష్టించిన సృష్టికర్త
మనం నమ్మినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇది మనం ప్రకటించేటువంటి సత్యం. ఆయనే సృష్టికర్త. ఆయన సర్వచరాచర జగత్తును తన వాక్శక్తి చేత, తన నోటి మాట చేత సృష్టించారు. ఆయన నోటి మాట చొప్పున సమస్తం కూడా చేయబడ్డాయి. ప్రతిదానికి ఆయన నియమిత కాలాలని, నియమిత పరిభ్రమణాలని, ఈ లోకంలో జరిగేదంతా కూడా ఆటోమేటిక్గా జరగట్లేదు. ఇదంతా కూడా దేవుడు నిర్ణయించి నిర్దేశించిన ప్రకారంగానే భూమి కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ అన్నీ కూడా తిరుగుతున్నాయి. లేకపోతే సూర్యుడి నుంచి ఒక పర్టికులర్ దూరంలో, ఎంత దూరంలో మాత్రమే ఉంటే భూమి కాలిపోకుండా ఉంటుందని చెప్పి ఆవిడకి తెలుసు. ఈవేళ మనం కనుక్కున్నాము, భూమి సూర్యుడి నుంచి ఎంత దూరం ఉందంటే కరెక్ట్గా, ఖచ్చితంగా మనము నివసించడానికి యోగ్యమైనంత దూరంలో ఉందట. అదే కదా, నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద. మనలందరూ అంగారగ్రహం మీదకి వెళ్ళిపోదాం, మార్స్ మీదకి వెళ్ళిపోదాం, చంద్రుడి మీదకి వెళ్ళిపోయి బిల్డింగులు కట్టేద్దాం. చంద్రుడి మీద ఏకంగా స్థలాలు అమ్మేస్తున్నారు కూడా ఆల్రెడీ. మీకు ఏమైనా కావాలంటే చూడండి, చీపే. ఎకరం ₹1,00,000. ఎకరం ₹1,00,000 కొనేసుకోండి. వెళ్ళడానికి మాత్రం 500 కోట్లు అవుతుంది. ఓకే, మీరు స్థలం కొనుక్కున్నారు, చూసుకుంటా వెళ్దాం అనుకున్నారు అనుకుంటే 500 కోట్లు అవుతుంది. ఏమండి, మనుషులకి పిచ్చెక్కిందా, ఏమైంది అర్థం కావట్లేదు. చంద్రుడి మీద మనవాళ్ళేమో చంద్రుడు దేవుడు, సూర్యుడు దేవుడు అని చెప్పి వాళ్ళని దేవుడు చేసేస్తున్నారు. భూమి దేవుడు అని చెప్పి చేసేస్తున్నారు. భూమిని తవ్వేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు, అందులో ఉన్నాయన్నీ అమ్మేస్తారు, నీరంతా లాగేస్తారు, అన్నీ చేసేస్తారు. కానీ దేవత అంటారు, దేవత దేవుడు అంటారు. ఏమండి, అన్నిటినీ దేవుడు చేసేస్తారు మనవాళ్ళు. ఇక వీళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళేమో అసలు ఏది దేవుడు కాదంటారు, అన్ని నివాస యోగ్యం అంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నరులకు నివాస యోగ్యమైనది భూగోళం ఒక్కటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకలేవు. ఎక్కడి నుంచి ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి, ఎక్కడి నుంచి మంచినీళ్ళు పట్టుకెళ్ళి, ఎక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేక చచ్చిపోతానంటే ఎక్కడి నుంచి మళ్ళీ నీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి మార్స్ తీసుకెళ్తావా? ఫలానా గ్రహం మీద మొత్తం అంతా మంచే ఉంది, మంచి అంటే నీళ్ళే కదా, ఎల్లు ఉండు, నువ్వు గంటగంట చేస్తావు. అక్కడ హీటింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తాం? సోలార్ ప్యానల్స్ పెట్టేసుకుంటాం. ఏమంటే భారతదేశము అన్ని దేశాల కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశము, భారతదేశము అన్నిటికంటే ఎక్కువ సోలార్ సూర్యకాంతిని పొందుతుంది. కానీ అప్పుడప్పుడు సూర్యకాంతి వచ్చేటువంటి దేశాల్లో ఉన్న సోలార్ ప్యానల్స్ మన దేశాల్లో లేవు. జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు ఏకంగా సూర్యకాంతితో ట్రైన్లు నడిపించేస్తున్నారు. అసలు ట్రైన్లు, బస్సులు సూర్యకాంతితో నడిచే ఉంటే మనకి 365 రోజులు ఫుల్గా సూర్యకాంతి ఉంటుంది. ఎప్పుడో వానాకాలం 10 రోజులు తప్ప. కానీ మన దేశంలో అవి వాడడానికి అవకాశము లేకుండా చేసేసారు. గమనించండి, దేవుడు మానవులను భూమి మీద మాత్రమే నివసించడానికి యోగ్యులుగా భూమిని తయారు చేశారు. మనిషి ఇంకొక చోటుకి వెళ్ళాడంటే తప్పనిసరిగా చచ్చిపోతాడు. భూమి గోళముగా ఉన్నది అనే సంగతిని బైబిల్ చెప్తుంది. ఈరోజు నేను మీకు అలాంటి దేవుడి గురించి ఈరోజు నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడతాను. ఈ దేవుడు, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారే, ఒకవేళ నిజంగానే ఏమైనా 2 వస్తువులు గుద్దుకున్నట్లయితే, ఈ లోకమంతా ఏర్పడినట్లయితే, ఆ గుద్దుకోవడానికి కారణం మన దేవుడు. ఆ మహా విస్ఫోటనం జరగడానికి కారణం మన దేవుడు. విరిగిపోయిన మొక్కలో ఆటోమేటిక్గా సూర్యుడు చంద్రుడు అయిపోలా. మన దేవుడే వాటిని ఆజ్ఞాపించి, నువ్వు అక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి ప్రతిదానికి కూడా పనిని నియమించినటువంటి వాడు మన దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఇదేమి పుక్కటి పురాణం కాదు. వీళ్ళు చెప్పిన, శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని దేన్ని నిరూపించలేదు. కానీ బైబిల్ చెప్పిన దాన్ని తప్పనిసరిగా సైన్స్ నిరూపిస్తుంది ఒకరోజు ఏదైనా జరిగింది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని నమ్మడం చాలా ఇంపార్టెంట్. దేవుడి లోకమునంతటిని సృష్టించిన సందర్భాన్ని మీరు ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుకోండి, 2వ అధ్యాయంలో చదువుకోండి. 6వ రోజున ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క దాన్ని సృష్టించాడని చెప్పి మనకు తెలుసు. మీరు బైబిల్ చదువుకోండి. మొదటి రోజున వెలుగు చీకటిని వేరు చేశాడు. వెలుగును సృష్టించాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆ తర్వాత 2వ రోజు ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి.
గమనించండి, మొదటి రోజు దేవుడు భూమి ఆకాశాలని సృష్టించిన తర్వాత మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడు. రెండవది, దేవుడు భూమి మీద ఉన్నటువంటి జలములను 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని ఆకాశంలోకి వెళ్ళిపోమన్నాడు, ఇంకో భాగాన్ని భూమి మీద ఉండమన్నాడు. మధ్యలో ఖాళీ కలగజేశాడు, దానికి ఆకాశము అని పేరు పెట్టాడు. మూడవ రోజున జలములన్నీ నీళ్ళన్నీ ఒకచోటకు వచ్చేసి ఆరిన నేల కనిపించేటట్టుగా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత గడ్డిని విత్తనములు ఇట్టేటువంటి చెట్లను భూమి మొలిపించును గాక అని పలకగానే అవన్నీ కూడా మొలిచిపోయినాయి అని చెప్పి మనం చూస్తాం. మూడవ రోజు అయిపోయింది. తర్వాత 4వ రోజున దేవుడు ఏం చేశారంటే సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాదుల్ని భూమి మీదకి కాంతిని పంపమని చెప్పి ఆజ్ఞాపించాడు. అవి అంతకు ముందే ఉన్నాయి, కానీ భూమిని మొత్తము ఆ నీళ్లు కమ్మేసినందు చేత అవి కనిపించట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఇప్పుడు సూర్యుడు, చంద్ర, నక్షత్రాదులన్నీ కూడా భూమి మీదకి తమ కాంతిని ప్రసరింప చేయడం మొదలుపెట్టినాయి. పగటికి పెద్ద జ్యోతిని, రాత్రికి చిన్న జ్యోతిని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం 4వ రోజున. 5వ రోజున జీవము కలిగి చలించు వాటిని, అంటే నీళ్లలో ఉన్నటువంటి చేపల్ని, ఆకాశంలో ఉన్నటువంటి పక్షుల్ని దేవుడు సృష్టించాడు 5వ రోజున. 6వ రోజున దేవుడు ఏం చేశారంటే రకరకాల పశువులను, జంతువులను, నేల మీద తిరిగేటువంటి జంతువులన్నింటినీ, ప్రాకు పురుగులన్నింటినీ సృష్టించి చివరిలో మానవుని సృష్టించాడు. అమీబాలో నుంచి మనం రాలేదు. ఆ సిద్ధాంతం ప్రతిపాదించిన వాళ్ళు వచ్చారేమో నాకు తెలియదు. వాళ్ళు అమీబాల నుంచి వచ్చారు. లేకపోతే ఇంకా ఏంటంట, కోతి. ఎక్కడి నుంచి? కోతి అంట ఇలా వంగి 4 కాళ్ళ మీద నడిచేది, రోజు రోజుకి ఇలా స్ట్రైట్ అయిపోయిందంట. దాని తోక రోజు రోజుకి ఎండిపోయిందంట, ఎండిపోయి లోపలికి వెళ్ళిపోయిందంట. ఇప్పటికీ కూడా మీకు తోక ఉందంట, తెలుసా? తోక అవశేషాలు మీకు ఉన్నాయంట. బహుశా అందుకని అనుకుంటే మనలో కొంతమంది పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కోతుల్లాగా ప్రవర్తిస్తుంటారు. నాకు తెలియదు మరి. బైబిల్ చెప్తున్నది దేవుడు మనిషిని సృష్టించాడు, తన చేతితో మనిషిని రూపించాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. నేను అది నమ్ముతాను. కానీ ఈవేళ దేవుని చేతితో సృష్టించబడిన మనిషి నేను కోతి నుంచి వచ్చానని చెప్పి ఎవరో చెబితే వాడిని నమ్మి కోతిలాగా తయారయ్యాడంటాం అర్థం. కోతిలాగా తయారయ్యాడంటాం. నేను కోతిలా సృష్టించబడ్డానని చెప్పి నమ్మి కోతిలా తయారవుతున్నాడు అనేటువంటిది ఎలాంటి సందేహం లేని విషయం అని చెప్పవచ్చు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నది ఏంటంటే, ఈ పూట నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ప్రత్యేకంగా రూపించబడ్డాము. ఈ లోకంలో మీ ఇంట్లో వాళ్ళ మధ్యలోనే, మీ కుటుంబ సభ్యుల మధ్యలోనో, మీ ఊర్లోనో నీకు పెద్ద ప్రత్యేకత లేకపోవచ్చు. కానీ దేవునికి మాత్రం మనలో ప్రతి ఒక్కడు కూడా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి ప్రత్యేకమైనటువంటి. నిన్ను నీ వాడు త్రోసేయచ్చు, నిన్ను బంధువులు తీసేయచ్చు, అందరూ తొలగించి వేయచ్చు, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం చాలా విలువైంది. నీ జీవితం దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంగతిని గుర్తించి ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించింది కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యొక్క సాయంకాలం వేళ మీ పాదాల దగ్గరికి వస్తూ తండ్రి మేము ఈ లోకాన్ని మీరు సృష్టించిన విధానాన్ని ప్రభా, మీరు మా జీవితాల్లో ఎంత ప్రత్యేకత, ఎంత విశిష్టత మానవునికి ఇచ్చారో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మీ సన్నిధానాన్ని మా పైన అభిషేకించి మీ కృపల చేత భద్రపరిచి మాలో ప్రతి ఒక్కరూ కూడా నీ దృష్టిలో మేము ఎంత విలువైన వారమో ఎరగడానికి ఈ సమయాన్ని కేటాయిస్తూ ఉంటుండగా మా జీవితాన్ని ముందుకు నడిపించమని ప్రభా, నీవు మా కొరకు ఎంత విలువైనటువంటి త్యాగం చేసావో గుర్తించగలిగే కృపను మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని, ఈ ధ్యానాలను మీరు మాకు ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని ప్రేమగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, ఆశీర్వాదం
ఆయన నమ్మిన మనకందరికీ సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.